Coordinator sir, advisor, and my team. सुगनागर साहब अंदर निल्चोंడి अंदर कैप्टन सर శ్రీనివాస్ గారి టీంకి ప్రథమ బహుమతి కూడా జరుగుతుంది. టీమ్మేట్స్ అందరికీ శుభాకాంక్షలు. Coordinator sir, advisor, few words. స్పోర్ట్స్ మీట్ సక్సెస్ చేసిన అందరికీ కూడా మా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తుంది. అలాగే ఫ్యూచర్లో కూడా అందరూ సహకరించాలని కోరుకుంటూ మరోసారి థ్యాంక్స్ చెప్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. క్లాస్ చెప్పడం జరుగుతుంది. గ్రేడ్ 6 టు 10th క్లాస్ వరకు ఐఐటి అండ్ ఫౌండేషన్ క్లాసెస్, 11th and 12th క్లాసెస్ ఏమో మెయిన్స్ అండ్ అడ్వాన్స్, మెయిన్స్ అండ్ అడ్వాన్స్ నీట్ ఇంటర్మీడియట్ స్థాయిలో కూడా చెప్పడం జరుగుతుంది. సో ఎవరైనా హైదరాబాద్ పోకుండా ఎక్కడే చదువుతామో అనుకున్నా వాళ్ళకి మీకు తెలిసిన మీ విద్యార్థులు ఉంటే వాళ్ళని మాకు సెలెక్ట్ చేయాలని కోరుతున్నాను అనుకోండి. ఎందుకంటే ఈవెన్ ర్యాంక్స్ బట్టి వాళ్ళ యొక్క సాధించిన మార్కులను బట్టి కూడా ఫీజులలో రాయితీ ఇస్తున్నాం. ఎవరైతే టాపర్స్లో ఉండి ఎకనామికల్గా బ్యాక్గ్రౌండ్ వీక్ ఉన్న వాళ్ళను నాకు సలహా ఇవ్వండి, వాళ్ళకి పంపండి. వాళ్ళకి తప్పకుండా నేను మ్యాక్సిమం ఫీజులో రాయితీ ఇచ్చేసి వాళ్ళ ఎడ్యుకేషన్కి తోడ్పడుతూ అందిస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి బిర్లా స్కూల్ వెళ్ళినప్పుడు కూడా చాలామంది కరెస్పాండెంట్స్ స్కూల్ విజిట్ చేసి చాలామంది ఇంటర్నేషనల్ స్కూల్స్ ఇప్పుడు తాలూకామంది కానీ స్కిల్స్ వాళ్ళు కానీ టీచర్స్ వాళ్ళు కానీ టీంగా వచ్చేసి మా స్కూల్ని ఆ రోజులలో విజిట్ చేసి వాళ్ళతో డిస్కస్ చేసి ఆ తర్వాత ప్లాన్ చేయడం జరిగింది. ఇక నెక్స్ట్ ప్లానింగ్ ఎలా ఉంటుంది, మనకన్నా అడ్వాన్స్గా ప్లాన్ చేసే ప్రయత్నం చేస్తే జిల్లాలో మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్, ఇంటర్నేషనల్ స్థాయి ఎడ్యుకేషన్ డిమాండ్ ఉంది. నేను అనుకుంటున్నాను, నేను ర్యాంకర్స్ తయారు చేయడం కాదు, ఆ తర్వాత ఈ స్కూల్స్ ఇన్వాల్వ్గా మరి డిఫరెంట్
రకాలుగా అనుభవంతో ఉన్నాం. సో అందుగురించి మీ దగ్గర 10th క్లాస్ పాస్ అయిన టాపర్స్ ఎవరైతే హైదరాబాద్ పోకుండా ఇక్కడ వరంగల్ క్వాలిఫికేషన్ కావాలని కోరుకుంటూ ఉంటే అలాంటి వాళ్ళు సజెస్ట్ చేయండి. తప్పకుండా క్వాలిఫికేషన్ అందించే ప్రయత్నం చేస్తాను. మీకు ఎలాంటి నెగిటివ్ మార్క్ రాకుండా అని మరొకసారి ఉపయోగించుకుంటూ ఫ్యూచర్లో మన కస్టమర్ సంబంధించిన ఎలాంటి కార్యక్రమాలు ఉన్నా ఎక్కడ నా యొక్క అవసరం ఉన్నా కానీ తప్పకుండా నేను పార్టిసిపేట్ అవుతానని అందరికీ అందుబాటులో ఉండి ఉండాలని తెలియజేస్తూ మరి మీ అందరూ మీ సమయాన్ని ఇచ్చినందుకు సంతోషిస్తూ ఇంకొక గంటన్నర 2 గంటలు కూడా ఉండాల్సిందిగా చివరిగా పోతుందా మనం చేస్తూ మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. వరంగల్ ట్రస్మా ఆధ్వర్యంలో నిన్న మరియు నేడు పాఠశాల కరెస్పాండెంట్స్కి వివిధ ఆటల పోటీలతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలను చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది. దాదాపు నిన్న నేడు ఒక 60కి పైగా స్కూల్ కరెస్పాండెంట్స్ వరంగల్ జిల్లాకు సంబంధించిన స్కూల్ కరెస్పాండెంట్స్ ఈ ఆటల పోటీల్లో పాల్గొనడం జరిగింది. ప్రతిరోజు విద్యార్థుల యొక్క విద్యా బోధనలో స్కూల్స్ మెయింటెనెన్స్లో ఎంతో శ్రమ కోర్చి ఎంతో వారి యొక్క అమూల్యమైన సమయాన్ని వెచ్చిస్తూ మరి ఆరోగ్యాలను పాటు చేసుకుంటున్న ఈ సందర్భంలో కొంత ఉత్సాహాన్ని కలిగించాలనే ఆలోచనతోటి వరంగల్ ట్రస్మా కార్యవర్గము కరెస్పాండెంట్ మిత్రులకి ఈ ఆటల పోటీలు నిర్వహించాలని నిర్ణయించడం జరిగింది. దానికి అనుగుణంగా మరి ఈ 2 రోజులు క్రికెట్, ఖోఖో, కబడ్డీ, తర్వాత చెస్, క్యారమ్స్, సాంస్కృతిక కార్యక్రమాలు చాలా ఈవెన్ బ్యాడ్మింటన్ కూడా చాలా అత్యధిక సంఖ్యలో కరెస్పాండెంట్స్ పార్టిసిపేట్ అయ్యి వారి యొక్క పోటీతత్వాన్ని ప్రదర్శించడం జరిగింది. విద్యార్థుల కన్నా ఘనంగా కరెస్పాండెంట్ మిత్రులు ఈ ఆటల పోటీలలో వారి యొక్క నైపుణ్యాన్ని వారి యొక్క ప్రతిభను ప్రదర్శించడం జరిగింది. వాస్తవానికి ఎండలు తీవ్రంగా ఉన్నప్పటికీ కూడా మరి కరెస్పాండెంట్లు ఎండలు చాలా ఘనంగా ఆడడం జరిగింది. వారందరికీ కూడా మా యొక్క ప్రత్యేక అభినందనలు. ఇలాంటి కార్యక్రమాల ద్వారా కరెస్పాండెంట్ల మధ్య మంచి అవగాహన, ఫ్రెండ్షిప్, ఒక బాండ్ రిలేషన్ అవుతున్న కాన్సెప్ట్ తోటి ఈ కార్యక్రమం తీసుకున్నాం. ఇప్పుడు పొందినటువంటి ప్రోత్సాహంతో పాఠశాలలో కూడా ఇంకా ఎక్కువగా మేము పనిచేసి విద్యార్థుల యొక్క నైపుణ్యాలను బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తామని, విద్యార్థులను కూడా ఆటపాటల్లో ఎక్కువగా పార్టిసిపేట్ అయ్యే విధంగా మేము ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేస్తామని, రాబోయే కాలంలో ట్రస్మా తరఫున ఈవెన్ విద్యార్థులకు కూడా ఇలాంటి కాంపిటీషన్స్ జిల్లా స్థాయిలో నిర్వహించి వారికి కూడా బహుమతులు అందజేస్తాం. ఈరోజు ఈ పోటీలో పాల్గొన్నటువంటి కరెస్పాండెంట్ మిత్రులకు కూడా మేము అందరికీ సత్కరించడం జరిగింది. వారందరికీ అవార్డులు ఇవ్వడం జరిగింది. పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి